చతురుడు. పూర్వం ఒకానొక జమీందారు గ్రామంలో జ్వాలాగ్ని అనే గొప్ప శిల్పి ఉండేవాడు. అతడికి 4 పుత్రులు. వారి పేర్లు రామాగ్ని, భరతాగ్ని, రూపాగ్ని, కాలాగ్ని. జ్వాలాగ్ని వృద్ధుడైపోయాడు. అతడు వయసులో ఉండగా కష్టపడి సంపాదించిన ధనమంతా సంసారాన్ని పోషించడంలోనే ఖర్చయిపోయింది. పుత్రులకేమో శిల్ప విద్య పట్టుబడలేదు. అన్నదమ్ములు 4 శిల్ప విద్యకు బదులు బంగారపు నగలు అవి చేయటం నేర్చుకున్నారు. కానీ తండ్రి బాగా సంపాదించుతున్నాడు గనక వారు ఆ పని కూడా శ్రద్ధగా చేసేవారు కాదు. జ్వాలాగ్ని తను బాగా ముసలివాడిని అయిపోయానని, ఇక అట్టే కాలం జీవించనని అనుకున్నాడు. ఇక కొడుకులైనా కష్టించి పని చేయలేకపోతే వాళ్ళు ముందు ముందు కష్టాల పాలు కావాల్సి వస్తుందని తలిచాడు. ఒకనాటి రాత్రి జ్వాలాగ్ని పుత్రులు 4 దగ్గరికి చేరబిల్చి, నాయన్లారా, నేను ముసలివాణ్ణి అయ్యాను, మరి ఎంతో కాలం జీవించను. మీకేమో నా శిల్ప విద్య పట్టుబడిందే కాదాయి. మీరు నేర్చిన బంగారపు పనిలో వచ్చే చాలని ఆదాయంతో మీరెలా సుఖంగా బ్రతకగలరు అని అడిగాడు. అందుకు పెద్దవాడైన రామాగ్ని, నాన్న, మీరు మమ్మల్ని గురించి ఏమి చింత పెట్టుకోకండి. ఈ పనిలోనూ తెలివితేటలుంటే బాగా గిట్టుబాటు కాకపోదు. ఇక రేపటి నుంచి నగా నట్రా చేసేందుకు నా దగ్గర ఖాతాదారులు తెచ్చే బంగారంలో 1 వంతు నాది, 3 వంతులు వారది అన్నాడు. జ్వాలాగ్ని పెద్ద కొడుకు తెలివితేటలకు సంతోషించాడు. ఏదో విధంగా లోకంలో బ్రతుకు భారాన్ని మోయగలడు అనుకున్నాడు. తరువాత రెండో కుమారుడు భరతాగ్నిని రామాగ్నిని అడిగినట్లే అడిగాడు. అందుకు భరతాగ్ని, నాన్న, నన్ను గురించి విచారపడకు. ఇక రేపటి నుంచి నా దగ్గర వచ్చే బంగారంలో సగం నాది, సగం ఇచ్చిన వారిది అన్నాడు. జ్వాలాగ్ని సంతోషించి 3వ వాడైన రూపాగ్నిని అడిగాడు. అందుకు రూపాగ్ని, నాన్న, మీకెందుకు ఇలాంటి విచారం? రేపటి నుంచి నా దగ్గరకు బంగారం ఎవరు తెచ్చినా 3 వంతులు నాది, 1 వంతు వారిది అన్నాడు. తర్వాత కడసారి వాడైన కాలాగ్నిని అడిగాడు. వాడు నవ్వి, నాన్న, మీరు మమ్మల్ని గురించి దిగులేమి పెట్టుకోక హాయిగా కాలం గడపండి. ధనం కావాలంటే కొల్లలుగా సంపాదించి మీ కాళ్ళ వద్ద పోయగలను. రేపటి నుంచి నా దగ్గరికి ఎవడు బంగారం తెచ్చినా సరే అదంతా నాదే అన్నాడు. జ్వాలాగ్ని తన కొడుకులు ప్రయోజకులే అని సంతోషించాడు. కానీ అతడికి కడసారి వాడైన కాలాగ్ని మాటలు వింతగా కనిపించినాయి. నమ్మశక్యంగా కూడా లేవు. ఇలాంటి అనుమానమే ఆ రాత్రి గస్తీ వాళ్ళతో పాటు గ్రామంలో తిరుగుతూ ఉన్న కోత్వాలకు కూడా కలిగింది. గస్తీ వాళ్ళు వేషంలో ఉన్న ఆ కోత్వాలు కిటికీ పక్కనే పొంచి ఉండి తండ్రి కొడుకుల సంభాషణ అంతా విన్నారు. కాలాగ్ని తన తండ్రికి చెప్పిన మాటలను ఎలా నిలుపుకుంటాడా పరీక్షించాలి అనుకున్నాడు. తెల్లవారగానే కోత్వాల దగ్గర నుంచి కాలాగ్నికి కబురు వచ్చింది. కాలాగ్ని వెళ్ళాడు. కాలాగ్ని, నువ్వు మంచి పనివాడివని విన్నాను. నేను మన కేశవస్వామికి బంగారు కిరీటం చేయించదలిచాను. ఆ పని నీకు అప్పగిస్తున్నాను. 1 నెల రోజుల గడువులో పని ముగించగలవా అని అడిగాడు కోత్వాల్. అయ్యా, 1 నెల రోజులు కూడా ఎందుకు? సరిగ్గా 20 రోజుల్లో కిరీటం చేసి తెస్తాను. బంగారం ఇప్పించండి. అయ్యా, 1 నెల రోజులు కూడా ఎందుకు? సరిగ్గా 20 రోజుల్లో కిరీటం చేసిస్తాను. బంగారం ఇప్పించండి అన్నాడు కాలాగ్ని. కోత్వాల్ ఆశ్చర్యపడుతున్నట్లుగా కాలాగ్ని కేసు చూస్తూ, 20 రోజుల్లోనే కిరీటం చేసి ఇవ్వగలవా? అయితే నువ్వు మంచి గటికుడు పోయి, ఇంకేం, పని మా ఇంట్లోనే ప్రారంభించు. స్వామివారి కిరీటం పని ప్రారంభం దగ్గర నుంచి ముగిసే వరకు దగ్గర ఉండి చూడాలని కోరికగా ఉంది అన్నాడు కోత్వాల్. ఆ రోజునే కాలాగ్ని కిరీటం పని ప్రారంభించాడు. కోత్వాలు కుర్చీ వేసుకొని కాలాగ్ని పక్కనే ఉండి అతన్ని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. కాలాగ్ని పగలల్లా అక్కడ బంగారు కిరీటం పనిచేసి రాత్రికి ఇంటికి రాగానే ఇంట్లో ఒక పంచలోహాల కిరీటం పని చేస్తూ ఉండేవాడు. ఇది ఆకారంలో, చెక్కడం పనిలో అచ్చంగా ఆ బంగారు కిరీటం లాంటిదే. 20 రోజులు గడువు అయ్యేసరికి అక్కడ బంగారు కిరీటం, ఇంటి దగ్గర పంచలోహాల కిరీటం పూర్తి చేశాడు కాలాగ్ని. తన కనుగప్పి కాలాగ్ని బంగారం కాజేయలేకపోయాడని కోత్వాల్ ధ్రువపరుచుకున్నాడు. కాలాగ్ని, నువ్వు అన్న ప్రకారం పని ముగించావు, బాగానే ఉంది. రేపు లేదు, ఎల్లుండి స్వామివారికి ఈ కిరీటం అర్పించబోతున్నాను. ముందుగా కిరీటాన్ని కోనేటి జలంతో పవిత్రపరచాలి కదా, కనుక నువ్వు ఎల్లుండి సూర్యోదయం అయ్యేసరికల్లా రావాల్సింది అని చెప్పాడు కోత్వాల్. కాలాగ్ని సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి తాను తయారు చేసిన పంచలోహాల కిరీటాన్ని రహస్యంగా తీసుకుపోయి కోనేట్లో ఒక చోట దాచాడు. ఉదయమే కోత్వాల్ ఇంటికి వెళ్ళాడు. కోత్వాల్ బంగారు కిరీటాన్ని కాలాగ్ని చేతికిచ్చి పెద్ద ఊరేగింపుతో
కోనేటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కోత్వాల్ పక్కన చూస్తూ ఉండగానే కాలాగ్ని కోనేరులో దిగి కిరీటాన్ని శుభ్రపరుస్తున్నట్లు నటిస్తూ ముంచి తీస్తూ వీలు చూచుకొని బంగారు కిరీటాన్ని బురదలో తొక్కి అక్కడే తను రాత్రి దాచిన పంచలోహాల కిరీటాన్ని బయటికి తీశాడు. నీళ్ల అడుగున జరిగిన ఈ మాయ ఎవ్వరూ గుర్తించలేకపోయారు. పంచలోహాల కిరీటానికి బంగారు కిరీటానికి రూపంలో నులువాసి తేడా అయినా లేదు. కోత్వాల్ శాస్త్రోక్తంగా కిరీటాన్ని కేశవస్వామికి అర్పించాడు. కాలాగ్ని ఎవ్వరికి తెలియకుండా ఆ రాత్రే కోనేటికి పోయి బంగారు కిరీటం ఇంటికి తెచ్చుకున్నాడు. నెల రోజులు గడిచినాయి. కోత్వాల్కు ఏదో ఆలోచన మీద కాలాగ్ని సంగతి గుర్తుకొచ్చింది. చెయ్యసఖ్యంగాని పనులు చేస్తామని కొందరు ప్రగల్భాలు పలుకుతారెందుకు అనుకున్నాడు. వృద్ధుడైన తండ్రి వద్ద కాలాగ్ని అలా మాట్లాడవలసింది కాదు అనుకున్నాడు. అతన్ని ఒకమారు పిలిచి గట్టిగా కోప్పట్టం మంచిది అనుకొని కాలాగ్ని కోసం కబురు పంపాడు. కాలాగ్ని వచ్చి కోత్వాల్కు నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అప్పుడు కోత్వాల్, కాలాగ్ని, నిన్ను పిలిపించింది దూషించటానికి కాదు, ఒక సలహా ఇద్దామని పిలిచాను. పెద్దల దగ్గర ప్రగల్భాలు పలకూడదు, అందులోనూ దైవ సమానుడైన తండ్రి వద్ద అలాంటిది మహాపాపం. ఆనాటి రాత్రి నువ్వు మీ తండ్రితో చెప్పిన మాటలు విన్నాను. 1 వంతు, 2 వంతులు, 3 వంతులు కాదు, బంగారమంతా నాదే అన్నావు. ఈ చేయించిన స్వామివారి కిరీటంలో ఒక చిన్న ఎత్తు కూడా నీ సొంతం చేసుకోలేకపోయావు అన్నాడు. కాలాగ్ని కోత్వాల మాటలు విని ఒక్క క్షణం మౌనం వహించి తరువాత వినయంగా ఇలా అన్నాడు. అయ్యా, మీరు ఈ గ్రామానికి రాజు వంటివారు. నా ప్రాణవిత్తాలు మీ చేతిలో ఉన్నవి. నేను నా తండ్రికి చెప్పినది ప్రగల్భమో కాదో నిజం చెప్పాలంటే నేను ఒకవేళ మీ దండనకు పాత్రుణ్ణి కావాల్సి వస్తుంది. క్షమించండి. కాలాగ్ని ఇలాంటి జవాబు ఇచ్చేసరికి కోత్వాలకు అనుమానం కలిగింది. నిన్నేమి దండించను, నిజం చెప్పు, అభయం ఇస్తున్నాను అన్నాడు కోత్వాల్. అప్పుడు కాలాగ్ని తాను చేసిన మోసం అంతా విప్పి చెప్పాడు. కోత్వాల్ అంతా విని నవ్వుతూ, కాలాగ్ని, నువ్వు దేవాంతకుడివి. స్వామివారికి పంచలోహ కిరీటం కానుక మంచిది కాదు. నీ దగ్గర ఉన్న కిరీటం ఎత్తు బంగారం ఇస్తాను, అది నాకు ఇచ్చేయి. నీ బుద్ధి సూక్ష్మతకు తెలివితేటలకు నాకు చాలా ఆనందం కలుగుతోంది. 100 మొహరీలు బహుమతి ఇస్తున్నాను అన్నాడు. కాలాగ్ని ఇంటికి వెళ్ళి తన వద్దనున్న బంగారు కిరీటం కోత్వాల్కు తెచ్చి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కిరీటం బరువు బంగారం బహుమతి 100 మొహరీలు తీసుకొని నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు మన కాలాగ్ని. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.